హాయ్ అండి, ఎలా ఉన్నారు? నమస్తే. ఈరోజు పన్నీర్ బటర్ కర్రీ చేద్దాము. చూద్దాము ఇంగ్రీడియంట్స్. చూడండి, ఇలా పెట్టుకున్నాము. స్టవ్ ఆన్ చేసుకున్నాము. పాట్ పెట్టాను కదా, ఇప్పుడు కొంచెం ఆయిల్ పోసుకుందామండి. కొంచెం ఇవన్నీ వేయించుకొని మనము మిక్సీ పెట్టుకోవాలండి. టమోటా అవన్నీ ప్యూరీ చేసుకున్నాము. ఆనియన్ ఇవన్నీ టమోటా, ఆనియన్, కొంచెం పుదీనా, వెల్లుల్లి, కొంచెం అల్లము, చిన్న ముక్కలు 2, ఒక పచ్చిమిర్చి, కొంచెం జీడిపప్పు అండి. చిక్కదనం కోసము మనము గ్రేవీ కోసం జీడిపప్పు వేసుకుంటున్నాము. చూడండి, కొంచెం చిన్న ముక్క పట్ట, 2 చిన్న లవంగాలు వేసాను. చేసేటప్పుడు 2 అల్లం ముక్కలు వేసుకున్నాము. తర్వాత వెల్లుల్లి, ఒక పచ్చిమిర్చి అండి. ఇప్పుడు ఆనియన్స్. ఇవన్నీ టమోటా ప్యూరీ కోసం అండి, మనకి గ్రేవీ కావాలి కదా, దానికోసము. ఇవన్నీ ఇలా లైట్గా వేయించుకున్నాము. సాల్ట్ వేసేద్దామండి. ఆనియన్ కొంచెం మగ్గుతుంది బాగా. కొంచెం ఒక 1/2 స్పూన్ వేసాను. ఇది మనకి బాగా రెడ్డిష్ బ్రౌన్ ఏం రావలేదు. కొంచెం అట్లా మెత్తబడితే చాలండి. ఇలా టమోటాలు కూడా వేసేస్తున్నాము. కొంచెం పసుపు వేసుకున్నామండి. కొంచెం పసుపు వేసాను, సాల్ట్ వేసాను. కొంచెం మగ్గిన తర్వాత కారం వేస్తున్నాను. జీడిపప్పు వేసేస్తున్నాను. చూడండి, కొంచెం మూత పెట్టేద్దామండి. ఇప్పుడు కొంచెం మగ్గిన తర్వాత మిక్సీకి పట్టుకున్నాము. చూడండి, కొంచెం మగ్గుతుంది కదా, ఇంకో 2 మినిట్స్ తర్వాత మనము ఆపేసి చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకున్నాము గ్రేవీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ చేయండి. చూడండి, ఇలా మగ్గుతుంది కదా, కొంచెం కారం వేస్తున్నాను. 1.5 స్పూన్, చిన్న స్పూన్ అండి. తర్వాత పుదీనా కూడా వేసేద్దాము. ఇప్పుడు సిమ్లో పెట్టేస్తే బాగా మగ్గిపోతుంది. కొంచెం మగ్గిన తర్వాత మిక్సీ పట్టుకున్నాము. ఇలా మూత పెట్టేద్దాము. చూడండి, ఇలా మగ్గింది కదా, ఇప్పుడు కొంచెం చల్లారనిద్దాము. చల్లారనిచ్చి మిక్సీ పట్టుకున్నాం. ఇవన్నీ ఇప్పుడు కూర తయారు చేసుకున్నాము. ఇది టమోటా అన్నీ వేసి గ్రేవీ చేస్తానండి. కొంచెం వాటర్ వేసుకుంటే కొంచెం ఇట్లా లూజ్గా గ్రేవీ వస్తుంది. ఇప్పుడు మనము కర్రీ రెడీ చేసుకున్నాము. ఇప్పుడు పన్నీరు కొంచెం
వేయించుకున్నామండి. బటర్ వేసుకోవచ్చు, నెయ్యి వేసాను. నా దగ్గర నెయ్యి ఉంది. బాగా వేసినాను. ఇప్పుడు పన్నీరు ఇలా లైట్గా వేయించుకున్నామండి. కొంచెం బ్రౌన్ కలర్లో ఓకే. ఇలా కొంచెం లైట్ బ్రౌన్ కలర్లో వేయించుకున్నాం కదా. ఇప్పుడు కర్రీ తయారు చేసుకున్నాము. ఇప్పుడు పాటు పెట్టాను కదా, కొంచెం ఆయిల్ వేసుకున్నాము. బటర్ అయినా వేసుకోవచ్చండి. కొంతమంది ఎక్కువ వాడరు కదా. ఇందాక వేయించాం కదా బటర్తో. ఇప్పుడు ఆయిల్ వేసుకున్నాము. కొంచెం సోంపు వేసుకుందామండి, బాగుంటుంది, టేస్ట్ బాగుంటుంది. కొంచెం జీలకర్ర, ఇప్పుడు సోంపు జీలకర్ర వేసాను కదండి. ఇలా చిటపట అన్న తర్వాత కొంచెం పెరుగులో ఇవన్నీ కలుపుకుందామండి. కొంచెం పసుపు, కొంచెం గరం మసాలా, ఒక స్పూను, తర్వాత మనం ఇంట్లో చేసుకుంటాం కదండి ధనియాల పొడి, అవన్నీ వేసుకొని నేను మీకు అది మళ్ళీ లింకు డిస్క్రిప్షన్లో పెడతాను ఎలా తయారు చేస్తానో. ఇది ధనియాల పొడి కలిపామంటే గరం మసాలా మాడకుండా బాగుంటుందండి వైట్గా. అందుకని ఇది వేస్తే బాగుంటుందని ఇట్లా కలిపి ఇస్తాం కదా. మనము జీలకర్ర అది వేసాం కదా, దాంట్లో ఇలా పెరుగులో కలిపి గరం మసాలా, కారం, సాల్ట్, పసుపు వేసేస్తున్నాము. ధనియాల పొడి ఇలా ఆయిల్ అంతా బయటకు వస్తే కొంచెం బాగా గరం మసాలా స్మెల్ బాగుంటుంది. ఎటు వస్తే బాగుంటుంది. ఆనియన్స్ వేసాను, దీంట్లో ఆనియన్స్ వేసాను. కొంచెం మగ్గిన తర్వాత టమాటా వేసేద్దామండి. నేను మగ్గిందండి, టమాటాలు వేసుకున్నాను. కరివేపాకు కూడా వేసేద్దాము. కొంచెం కొత్తిమీర, గరం మసాలా, సాల్ట్ అన్నీ వేసాం కదా. కారము, సాల్టు, గరం మసాలా, సాల్ట్, పసుపు అన్నీ వేసుకున్నాం కదా. బాగా మగ్గుతుందండి. చూడండి ఇలా మగ్గింది కదా. ప్యూరీ పోసేస్తున్నాము. కొంచెము వాటర్ వేసుకున్నామండి. వాటర్ వేసుకోవచ్చు, ఏం పర్వాలేదు. కొంచెం వాటర్ పోసుకోవచ్చు. గ్రేవీ కావాలి కదా, వాటర్ పోసుకోవచ్చు, ఏం పర్లేదు, బాగుంటుందండి. ఇలాగా కొంచెం ఉడికిన తర్వాత పన్నీర్ వేసేసుకున్నాము. చూడండి ఇలా ఉడుకుతుంది కదా. ఇలా ఉడుకుతుంది కదా. మామూలుగా అయితే సాస్ వేసుకోవచ్చండి. నేనైతే 1 స్పూన్ షుగర్ వేస్తున్నాను. బాగుంటుంది, ఆ పులుపు అనేది మనకి బాగుంటుంది అన్నమాట. 1 స్పూన్ వేసాను. సాస్ వేసుకోవచ్చండి, టమాటా సాసు. చూద్దామా, కూర రెడీ అయింది. పన్నీర్ వేసేద్దాము. బాగా ఉడికిపోయిందండి. చూడండి ఈ స్టేజ్లో మనము పన్నీర్ వేసేసుకున్నాము. చూడండి పన్నీర్ కర్రీ రెడీ అయిపోయింది. సూపర్ ఉంటుందండి. చపాతీ, రోటీ, దోశ అన్నీ బాగుంటుందండి. ఇలా చేసుకోండి సింపుల్గా. ఫస్ట్ మనకి ఏదో కష్టంగా అనిపిస్తుందండి, ఒకసారి చేస్తే ఈజీగా అనిపించేస్తుంది. చూడండి ఎంత బాగుందో. చూడండి పన్నీర్ బటర్ రెడీ అయిపోయింది. సింపుల్గా ఇలా చేసుకోండి, చాలా టేస్టీగా ఉంటుందండి.
ఎక్కువ మసాలాలు ఏమి వేసుకోలేదు మనము, సింపుల్గా చేసుకున్నాము. చూడండి. బాయ్ అండి. సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ అండి. చూశారు కదా కర్రీ ఎంత బాగుందో, సింపుల్గా రెడీ అయిపోయింది. పెద్ద ఇంగ్రీడియంట్స్ కూడా ఏం వేయలేదండి, సింపుల్గా చేసేసుకోవచ్చు. సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ అండి.